హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేశాను ఇంట్లో. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. చూడండి ఎలా చేశానో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. వాటికి ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నానండి. చూడండి ఎలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పల్లీలు, చింతపండు, ఎల్లుల్లిపాయలు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, తాలింపు కావాల్సినవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. చూడండి ఇప్పుడు ఎలా చేయాలో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. నాకైతే పచ్చడి రోట్లో చేసుకుంటేనే ఇష్టం, కానీ ఇక్కడ నాకు రోలు అవైలబిలిటీగా లేదు, అందుకని మిక్సీలో చేశానండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ చేసుకుందాము. కొంచెం సేపు హీట్ అయిపోయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి. అవి కొంచెం హీట్ అయిపోయినాక అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. అవి కూడా వేసుకున్నాక కొంచెం సేపు అవి రెండు బాగా మగ్గనిద్దాము. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిపోయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఒక్క టమాటానే తీసుకున్నానండి నేను. అవి కొంచెం వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని అది కూడా దాంట్లో వేసేస్తున్నానండి. చూడండి 3 బాగా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎలా ఫ్రై అయిపోతుందో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. ఆ పసుపు కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఆప్షనల్ అండి పసుపు అనేది. అది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. మీకు అవసరం లేకపోతే అది స్కిప్ చేసుకోవచ్చండి. నేనైతే వేసుకున్నాను. ఇలా బాగా అన్నీ బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిపోతున్నాయండి. టమాటా ముక్కలు అనేవి కొంచెం అలా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాయండి. వీటిని కొంచెం సేపు ఆరబెట్టేసుకుందాము. వేడి మీద మిక్సీ పట్టుకోలేము కదా, అందుకని కొంచెం సేపు ఆరబెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు ఆరనిద్దాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలు వేసుకున్నాను. అవి కూడా లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే హై హీట్లో చేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు లోపల వరకు. లో ఫ్లేమ్లో చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. అందుకే ఇలా ఫ్రై చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఆరిపోయిన తర్వాత పొట్టు తీసేసుకొని వాటిని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా వాటిని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులోకి వేసుకున్నానండి. ఇప్పుడు ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను గల్లుప్పు యూస్ చేసుకుంటున్నానండి. మీకు అవైలబిలిటీగా లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టుకుందామండి. కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి, బాగా మెత్తగా అవసరం లేదు. ఇదిగోండి ఇలా కొంచెం బాగా మిక్సీ అయిపోయిన తర్వాత ఇది కొంచెం పక్కకు తీసుకుని ఇందులోకి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. మొత్తం వేసుకోకుండా కొంచెం వేసుకుందాము. లాస్ట్లో కొంచెం పక్కకు పెట్టుకుందామండి. ఎందుకంటే ముక్కలు కొంచెం నోటికి తగులుతూ ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అందుకే కొంచెం పక్కకు పెట్టుకొని మిగిలిన వాటి వరకు వేసేసుకుంటున్నానండి. చూడండి అవి వరకు కొంచెం పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు అవి కూడా వేసేసుకొని వీటి వరకు కొంచెం సేపు మిక్సీ పట్టుకుందామండి. మూత పెట్టేసుకొని ఇది కూడా బాగా మిక్సీ అయ్యేలాగా మిక్సీ పట్టుకుందాము. చూడండి అలా మిక్స్ అయిపోయింది. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీన్ని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాము. బాగా మెత్తగా అవ్వకుండా కొంచెం
కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఇలా అయిపోయింది చట్నీ. అలా కొంచెం ముక్కలు ముక్కలు ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, తినడానికి కొంచెం బాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. చూడండి ఎలా అయిందో పచ్చడి. ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కూడా బాగా అందులో కలుపుకోవాలండి. మొత్తం వేసేసుకొని అంతా దాంట్లోకి కలుపుకోవాలి. అప్పుడే ముక్కలు నోటికి తగులుతున్నప్పుడు బాగుంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి ఎలా వచ్చిందో. తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అవి కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. అలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మినపగుళ్ళు కూడా వేసుకున్నానండి. అవి ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చట్నీలోకి వేసుకుందాము. ఆ తాలింపుని ఇప్పుడు దీంట్లోకి చట్నీలోకి వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకుందామండి. చట్నీ తాలింపు మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మా ఆయన వచ్చేసాక ఆయనకు పెట్టేసి ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి ఇప్పుడు తినేస్తున్నాడు. ఎలా ఉందో చెప్పండి తినేసి. నచ్చిందా? నచ్చలేదా? ఎప్పుడు ఇలానే కామెంట్ చేస్తూ ఉండు నన్ను. ఫైనల్గా అయితే నచ్చిందని చెప్పేశాడండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.